ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. నీకంటూ మీ మావయ్య తప్ప నా అనే వాళ్ళు ఎవరు లేరా? కనీసం ఇప్పుడేం చెప్పరా? అసలు నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఏం జరిగింది చెప్పరా? నేను ఒక హత్య చేశానురా. మా నాన్న అమ్మకి తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకొక బాబు కూడా పుట్టాడు. నాన్నకి ఇదివరకే పెళ్ళయిందన్న విషయం పిన్నికి తెలిసింది. ఆయన ఎంత నచ్చ చెప్పినా వినకుండా తన జీవితాన్ని నాశనం చేశారనే కోపంతో బాబుని తీసుకుని ఊరుదిలి వెళ్ళిపోయింది. ఈ విషయం అమ్మ తెలుసుకుని చాలా గొడవ చేసింది. అడ్డమైన దాన్ని ఇంటికి పట్టుకొచ్చి ఆస్తులు పంచుతానంటే నేను ఒప్పుకోను. రాక్షసులా మాట్లాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా అరుస్తున్నావు? నీకు ముందే చెప్పాను, ఇది నా ఆస్తి, నా స్వార్థితం. ఎవరికైనా రాసుకుంటాను, ఏమైనా చేసుకుంటానని. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? మీ బాబు కూడా ఇలాగే కనపడ్డ ప్రతి దాని వెంట తిరిగి కుక్క చౌచచ్చాడు. ఏం కూసావే? ఈ జన్మలో నువ్వు మారవే, మారవు. అమ్మని కొట్టాడని కోపంతో నాన్నని మెట్ల నుంచి తోసేశాను. నాన్న ఆవేశంలో చేసిన ఆ పనికి అమ్మ కూడా తన ప్రాణాలు పోగొట్టుకుంది. నాకు స్టార్టింగ్ ట్రబుల్ రా. ఒక్కసారి మొదలెట్టాననుకో స్టాపింగ్ ట్రబుల్ ఆపలేనా? ఏట్రా బలిలా పాకేస్తున్నావు? ఏంటి పారిపోదామనే? మీరు కన్నీళ్లతో కాళ్ళట్టుకున్నా, కాకా పట్టడానికి గెడ్డం అట్టుకున్నా వదిలేయడానికి మీరు చేసింది మామూలు తప్పేట్రా? అయ్యో అదేం తప్పురా బాబా. సిగ్గును నువ్వు అక్కడ ఏమైందిరా? ఎందుకురా వాళ్ళని అలా కొట్టేస్తున్నావు? వీళ్ళు మామూలు తప్పు చేశారనుకుంటున్నావా? నాకు వీళ్ళు అప్పించి 5 ఏళ్ళు అవ్వలేదు, అప్పుడే అడిగేస్తున్నారా? వీళ్ళని కొట్టాలని ఇంకెప్పుడు అడగరా? అడిగి తప్పు చేసావురా, మమ్మల్ని వదిలేరా. తప్పు అయిపోయిందిరా, నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడేరా మమ్మల్ని వదిలేరా? ఎలా వదులుతానరా మిమ్మల్ని? లేవండి అప్పు ఇవ్వడం వరకేరా మీ పని. తిరిగి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది నా ఇష్టం రా. మళ్ళీ కనపడితే సంపేస్తాను. నడరా. ఏట్రీ గొడవలు? ఏదో చెమట కంపు. నువ్వుకెళ్ళి స్నానం చెయ్యి.